హలో! మనిషి బ్రతికేందుకు డబ్బు అవసరం లేదు. ఇతరులలాగా బ్రతికేందుకే డబ్బు గావాలి. ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఇది చిన్న టాపికే. కానీ దీన్ని ఆచరిస్తే మీ లైఫ్‌లో చాలా అద్భుతమైన మార్పొస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇది ఆచరిస్తున్నాను గాబట్టే, నాలో చాలా మార్పుంది గాబట్టే నేనిప్పుడు చెప్తున్నాను. ఒకవేళ నువ్వు గనక లైఫ్‌లో ఏదన్నా మార్పు కావాలనుకుంటే, ఫస్ట్ నీ లైఫ్‌లో జేయాల్సింది ఒకటి పోల్చుకో. ఇతరులతో ఏ విషయంలో గూడా పోల్చుకోకు. మనిషి ఏ విషయంలో సఫర్ అవుతుండంటే, 2 రకాలుగా మనిషి పోల్చుకుంటుండు. పోలికంటే వేరే ఎవరో సంబంధం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం గదా! మన పక్క స్టేట్‌లో ఒక పర్సన్‌కి ఐఏఎస్ జాబ్ వచ్చిందంటే మనం బాధపడం. పోల్చుకోము. మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టాలల్లో, మన ఫ్రెండ్స్‌లలో ఎవడికన్నా మనకన్నా మంచి పొజిషన్‌లో ఒక జాబ్ వచ్చిందంటే దాన్ని జీర్ణించుకోలేరు. దాన్ని పోల్చుకుంటారు. రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా బ్రతుకుతారు. ఇది ఎంతవరకు తప్పంటే చాలా వరకు తప్పు. ఇది నేను చూసిన చాలా మందిలో ఇలాంటి పోలికతో కూడిన ఈర్ష్య అనేది చాలా ఉంది. సహజంగా మనిషి 2 రకాలుగా పోల్చుకుంటాడు. ఒకటి ఆర్థిక పరంగా మనీ రిలేటెడ్. రెండోది శారీర పరంగా. ఫస్ట్ ఆర్థిక పరంగా చెప్పుకుందాం. ఆర్థిక పరంగా అంటే దీంట్లో అంతస్తు, జాబు ఇవన్నీ ఆర్థిక డబ్బులోకి వచ్చేస్తాయన్నమాట. ఆర్థిక పరమైనవి అన్నమాట ఇది. మనిషి ఎక్కువ సఫర్ అయ్యేది ఈ 2 విషయాల్లోనే. ఆర్థిక పరంగా అంటే మీ చుట్టాలలో ఎవరి దగ్గరనన్నా ఎక్కువ డబ్బుందనుకో, నీకు పోలిక స్టార్ట్ అవుతుంది. మనం కూడా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి అని. తప్పు లేదు. కానీ అస్తమానము అదే పనిగా పెట్టుకోకు. లేదా తెలిసిన వాళ్ళకు సడన్‌గా ఎక్కడికో ఎక్కువ డబ్బులొచ్చినాయని. దాన్ని జీర్ణించుకోలేరు. ఎవ్వరు జీర్ణించుకోలేరు. నేను నా కళ్ళారా చాలా మందిని నేను అబ్జర్వ్ చేసిన. వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ అన్ననో, తమ్ముడో ఉన్నాడు. ఇద్దరు అలాగలాగా ఉన్నారనుకోండి. అనుకోకుండా తమ్ముని ఫ్యామిలీకి ₹1,00,00,000 రావడంతోటి వాళ్ళ అన్నకు నిద్ర పట్టుకోని మార్నింగ్ లేచినప్పటి సంధి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడమే. జీర్ణించుకోలేకపోతుండు. అస్తమానం అదే. ఎవరు కనిపించినా హే ఎక్కడో వచ్చేసింది. హే వాడు న్యాయం చేసిండా, హే ఎక్కడికెళ్ళో తీసుకొచ్చిండు అని లేనిపోని అన్ని మాటలు బయట చెప్పేస్తా ఉండు. అది జీర్ణించుకోలేకని అన్నమాట. నిజానికి ఈ పోలిక అనేది మనిషిని ఎంత దిగజారిస్తుందంటే బిహేవియర్ లోనే తెలిసిపోతుంది. ఎంత దారుణంగా ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ఉండరనుకోండి, ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడికి జాబ్ ఉంటది ఆల్రెడీ. వాడికన్నా మంచి జాబ్ ఎవరికన్నా వచ్చిందంటే జీర్ణించుకోలేడు వాడి. పోల్చుకుంటాడు. నీకున్న జాబ్ సరిపోదా, వాడికి వస్తే నువ్వు అప్రిషియేట్ చేయాలి. లేదు అనుకుంటే కంగ్రాచులేట్ చేయాలి. లేదనుకుంటే మౌనంగా ఉండాలి. నువ్వు వాడితో పోల్చుకొని నువ్వెందుకు నిద్రపోకుండా ఉంటున్నావు? నేను అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్స్లలోనే ఒకటి కన్నా మంచి జాబ్ వస్తే దాన్ని జీర్ణించుకోలేకపోయినారు. బయటికి వెళ్ళి 4 రకాలుగా ఏదేదో కారణాలు చెప్పేస్తుండ్రు. వాడికి నిజంగా రాలేదు, వాడు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చిండు, ఏదో ఇంకా పుకార్లు అనేవి పుట్టిస్తారు కదా. ఇదంతా పోలికనే, పోలిక ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆర్థిక పరమైన ఇవి నిరంతరం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కుప్పలు కుప్పలుగా చెప్పేసేయచ్చు. ఎందుకంటే ఈ సొసైటీలో ఫస్ట్ జరుగుతుందే ఈ ఆర్థిక పరమైన పోలిక. మనుషులు దీనికోసం నటిస్తుంది. దీనికోసం నేను 100 వీడియోలు చేసినా తక్కువే. బట్ ఎవరైతే వీడియో చూస్తుండో వీళ్ళు మార్పు రావాలంటే ఖచ్చితంగా పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవద్దు. ఇంకా రెండోది చెప్పిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్తాను. శారీర పరంగా ఇది చాలా తక్కువ మంది దగ్గర నేను అబ్జర్వ్ చేసినాను. కాకపోతే ఉంది. ఇది చాలా దీర్ఘకాలికంగా పెట్టుకున్నాను అనమాట. కలర్ విషయంలో నాకన్నా వాడు కలర్ వైట్ ఉండు, నాకన్నా హైట్ బాగుండు, నాకన్నా వీళ్ళలో ఫేస్ లో గ్లో ఉంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి పోలికలు. ఇవి పుట్టుకతో వచ్చినాయి కదా. నువ్వు వీటితో పోల్చుకొని నువ్వు జీవితాంతం ఎందుకు సఫర్ అవుతుంటావు? ఈ విషయాన్ని ఫస్ట్ తీసి పడేసాలి. ఇది ఎంత బుల్షిట్ అంటే ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. ఈ విషయంలో ఈ పోలిక అనేది కూడా చాలా తొందరగా తీసేసారు. ఇప్పుడు మన జీవితంలో మార్పు రావాలి అనుకుంటే ఫస్ట్ పోల్చుకోవడం ఆపేసి ప్రతిరోజు లర్నింగ్. ఆ పోల్చుకోవడానికి నువ్వు ఎంత టైం అయితే పెట్టుకుంటున్నావో, కుళ్ళుకోవడానికి, వాడి గురించి చాడలు చెప్పడానికి ఎంత టైం అయితే పెడుతున్నావో,
అదే టైం నిన్ను ఒక విషయం నేర్చుకోవడంలో పెడితే చాలా అద్భుతమైన మార్పు చాలా తొందరలోనే వస్తుంది మన లైఫ్లో. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ పోల్చుకోవడంలో ఏముంటుంది? ఏముండదు. అదే టైం కేటాయించి డబ్బు చాలా ముఖ్యమైనది. మీ దగ్గర ఎంతొస్తుందో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. వీలైతే ప్రతిరోజు రూ. 1 ఎక్కువ సంపాదించేందుకు ప్రయత్నించండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలని పొరపాటున కూడా నేను ఎప్పుడు చెప్పను. నీ దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నా రేపు నువ్వు బ్రతికేందుకు ₹100 అవసరమా, 500 అవసరమా, అది ఖచ్చితంగా నువ్వు సంపాదించాలి. డబ్బు అనేది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, పొగరుని కాదు. పొగరుని ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, అది మనకు సంబంధం లేని విషయము. బట్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇది కాకుండా ఇంకో విషయం, లెర్నింగ్, నేర్చుకోవడం. చాలా మంది అసలు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అనుకోండి, ఒక జాబ్ వచ్చింది, ఖతం, ఇంకా లెర్నింగ్ ఆపేసి ఎంజాయ్ లైఫ్. కాదు, అలా అయితే 5 to 10 years లోపలనే నువ్వు చాలా వెనకబడిపోతున్నావు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందంటే 6% ఉంటుంది. నీ జాబ్ ద్వారా వచ్చే నీకు 30,000, 50,000 ఒక టైంలో చాలా తక్కువైపోతాయి. సో దాంతో పాటు లెర్నింగ్ అనేది జీవితాంతం ప్రాసెస్. దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఏమి ఉండదు. చాలా విషయాల్లో నేర్చుకుంటూ నేర్చుకుంటూ పోవాల్సిందే, ఎక్కడ ఆపద్దు. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్, ఇది లెర్నింగ్ అనే నేను భావిస్తాను. నేను లైఫ్ లాంగ్ దీన్ని కొనసాగిస్తాను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే నా మొదటి వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నేను జీరోతో స్టార్ట్ చేసినాను. అసలు జీరో, ఏం లేకుండా. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఎవరేమన్నా పట్టించుకోను. నేను అసలు పోలిక అనేది నేను తీసేసినాను. అందుకే ఆ వీడియో పోస్ట్ చేసినాను. మీరు ఒక్కసారి నా ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇది బెటర్ అని నేను అన్నట్లే, జస్ట్ 1% కూడా కాదు. ఇప్పటికి కూడా నేను జీరోనే అని అనుకుంటాను. బట్ దీని తర్వాత ఇంకొక 100 వీడియోల తర్వాత నాలో 1% ఇంప్రూవ్మెంట్ వచ్చినా అది నేను గొప్పగానే భావిస్తాను. ఈ లెర్నింగ్ అనేది జీవితాంతం చేయాల్సిన పని. సో లైఫ్లో మార్పు రావాలి అనుకుంటే ఇతరులతో పోల్చుకోవడం పక్కకు పెట్టేసి నేర్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో చాలా షార్ట్ పీరియడ్లోనే 6 months, 1 year లోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి. మీలో కూడా ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఉంటా, బాయ్.